స్వామి జై శ్రీరామ్ స్వామి. రామాయణం నుంచి స్వామి. ఆ, శ్రీరాముడికి విశ్వామిత్రుడు బల అతి బల అనే మంత్రాలను ప్రసాదిస్తారు కదా స్వామి. వీటి వల్ల ఆ శ్రమ, జ్వరము, రూపవైకల్యము ఇవన్నీ ఏవి లేకుండా చేస్తాయి, దైవానుకూలతను ఇస్తాయి, ఆకలి దప్పులు ఉండవు, ఆ యశస్సునిస్తాయి. ఇవన్నీ వస్తున్నాయి కదా. అంటే ఈ బల అతి బల అనే విద్యలు దేనికి సంబంధించినవి స్వామి? ఇవి ఎట్లా పనిచేస్తాయి? బల అతి బిల రెండు విద్యలు కూడా జగత్ సంబంధమైన విద్యలు. ఉమ్, మొట్టమొదటి అది గుర్తుపెట్టుకోవాలి. ఉమ్, ఒకటి, ఈ రెండు కూడాను జాగృతిక స్పృహని స్పష్టంగా ఉంచడం, అంటే తమో గుణాన్ని లేకుండా చేసి వాస్తవ స్పృహను కలగజేస్తూ ఉండటాన్ని చేస్తాయి. ఈ వాస్తవ స్పృహలో ఉంటుంది, లోకానుభవము ఉంటుంది. ఇది బల అతి బిల విద్యలు రెండు యొక్క గొప్పతనం. అది ఇది ఎవరిలో తపస్సు అధికంగా ఉన్నదో, ఎవరిలో ధర్మశక్తి అధికంగా ఉన్నదో వారి యందు అవి అత్యంత శక్తివంతాలు అవుతాయి. అర్థమైందండి. ఇప్పుడు ఆత్మజ్ఞాన స్పృహ ఏదైతే ఉన్నదో, ఇప్పుడు మనం ఆత్మజ్ఞాన అభ్యాసం చేస్తూ ఉన్నాం కదా, ఉమ్, ఈ అభ్యాసమే అది. అట్లనే లోక అభ్యాసాలు కూడా ఉన్నాయి కదా. ఆ ఉమ్, అభ్యాసాల యొక్క కాలంలో ఈ స్పృహ గనక కలిగి ఉన్నట్లయితే ఆ అభ్యాసాలు బలపడతాయి, లోకానుభవానికి, లోక సుఖానుభవానికి కారణం అవుతాయి, లోకాతీతమైన కేవలత్వానికి కూడా అవే కారణం అవుతాయి. అటువంటి వాడిని ఉమ్. జయించగలిగేది ఎవరు? నీ అస్తిత్వాన్ని నువ్వు తపస్సు. ఎలా జయిస్తావు? ఎవరైనా